పశ్చిమాసియాలో ముగింపు లేని యుద్ధం ప్రారంభమై దాదాపు 5 నెలలు గడుస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాలు, అణు సామర్థ్యమున్న శక్తులు కలిసినప్పటికీ తమ కంటే సైనికంగా ఎంతో బలహీనమైన ఇరాన్ను లొంగదీసుకోలేకపోతున్నాయి. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టును సడలించేందుకు ఇరాన్ అణురంగాన్ని, ఆస్తులను తుడిచిపెట్టేస్తామని అమెరికా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ బెదిరింపులు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు. ఇరాన్ తనకంటే ఎంతో పెద్దవైన 2 అణు ప్రత్యర్థి దేశాలను ధీటుగా ఎదుర్కొంటుంది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ తీవ్ర స్థాయిలో క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. పెంటగాన్ అధికారికంగా ఒప్పుకుంటున్న దానికంటే అధిక సంఖ్యలో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ భూభాగంలోకి చివరికి వారి అణు పరిశోధనా కేంద్రాల దిశగా కూడా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూ తన వ్యూహాత్మక సామర్థ్యాన్ని నిరూపించుకుంటోంది. అణు ప్రతి దాడికి ఇరాన్ ఎంత మాత్రం భయపడడం లేదు. చౌకైన డ్రోన్లు, క్షిపణులు, హైబ్రిడ్ పోరాట వ్యూహాల ద్వారా తన ఉనికిని ముప్పు వచ్చినప్పుడు ఎంతటి అగ్రరాజ్యాన్నైనా ఎదుర్కొంటామని చాటి చెబుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ వద్ద ఉన్న అణు ఆయుధాల ముప్పు తమను ఏమీ చేయలేదనే ధోరణితో ఇరాన్ మాత్రమే కాకుండా దాని మద్దతు ఉన్న హమాస్, హిజ్బుల్లా వంటి అగ్ర సమూహాలు కూడా క్రమం తప్పకుండా ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతున్నాయి. పెంటగాన్ అందించిన సమాచారం ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 18 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా 450 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. జోర్డాన్లోని మువాఫాక్ సాల్టీ వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి చేసినప్పుడు 4 అమెరికా సైనికులు మరణించారు. అలాగే మిడిల్ ఈస్ట్ లోని అమెరికా సైనిక స్థావరాల్లో 228కి పైగా విమాన హ్యాంగర్లు, బ్యారాక్లు, ఇంధన డిపోలు, రాడార్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. వైమానిక ఆస్తుల విషయానికి వస్తే అమెరికాకు చెందిన కనీసం 42 నుండి 52 సైనిక విమానాలు, డ్రోన్లు ధ్వంసమవ్వడమో లేదా తీవ్రంగా దెబ్బతినడమో జరిగాయి. వీటిలో 24 MQ-9 రీపర్ డ్రోన్లు, ఒక MQ-4C నిఘా డ్రోను, F-15E స్ట్రైక్ ఈగిల్స్, F-35A, A-10 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు ఉన్నాయి. కొన్ని విమానాలు అమెరికా సొంత వైమానిక రక్షణ వ్యవస్థల పొరపాట్ల వల్ల కూడా దెబ్బతిన్నాయి. ఈ సైనిక చర్యల ఖర్చు ఇప్పటికే $29 బిలియన్ చేరిందని అంచనా. ఇజ్రాయెల్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ అయిన ఐరన్ డోమ్ ను ఛేదించుకుని ప్రసిద్ధ షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధనా కేంద్రం సమీపంలోని డిమోనా, ఆరాడ్ ప్రాంతాలలో పడ్డాయి. ఈ దాడిలో నివాస గృహాలు ధ్వంసమై 180 మందికి పైగా గాయపడ్డారు. అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం చౌకైన డ్రోన్లను ఎదుర్కొనేందుకు కోట్ల రూపాయల ఖరీదైన ఐరన్ డోమ్ క్షిపణులను వాడడం ఇజ్రాయెల్కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అణు నిరోధక సిద్ధాంతం విఫలమవుతూ ఉండడానికి మరొక పెద్ద ఉదాహరణ రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రష్యా అణు బెదిరింపులతో ఉక్రెయిన్ పై దాడికి దిగినప్పటికీ ఉక్రెయిన్ వెనక్కి తగ్గలేదు. రష్యా సరిహద్దులు దాటి ఉక్రెయిన్ డ్రోన్ దాడులు నిర్వహిస్తోంది. ఇటీవల ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ద్వారా రష్యా భూభాగంలో 1000 మైళ్ల లోపలికి ట్రక్కులలో డ్రోన్లను తీసుకువెళ్లి రష్యా అణు విమాన స్థావరాలపై దాడులు చేసి అనేక బాంబర్ విమానాలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. రష్యా వద్ద అణు ఆయుధాలు ఉన్నప్పటికీ కన్వెన్షనల్ దాడులతోనే సమాధానమిచ్చింది తప్ప అణు బటన్ నొక్కలేకపోయింది. భారత ఉపఖండంలో కూడా భారత్, పాకిస్తాన్ మధ్య ఇదే తరహా గతిశీలత కనిపిస్తోంది. పాకిస్తాన్ వద్ద ఉన్న అణు ఆయుధాల బెదిరింపులను దాటుకుని బాలాకోట్ వైమానిక దాడులు, ఆ తర్వాత పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్, పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్ర స్థావరాలు, సైనిక మౌలిక వసతులను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ అణు హెచ్చరికలు కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితమని, సాంప్రదాయ సైనిక చర్యలతో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టవచ్చని భారత్ నిరూపించింది. అణు ఆయుధాలు కలిగిన దేశాలు తమ అణు సామర్థ్యంతో చిన్న దేశాలను లేదా ప్రత్యర్థులను ఇకపై భయపెట్టలేకపోతున్నాయి. అణు యుద్ధం వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని గ్రహించిన ప్రతిపక్ష శక్తులు గెరిల్లా తరహా డ్రోన్ దాడులతో అగ్రరాజ్యాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ వ్యూహాత్మక స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతీయ యుద్ధాలకు దారితీసే ప్రమాదాన్ని పెంచుతున్నాయి.